జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పూజగతి లేనివారు పంచముఖి హనుమంతుణ్ణి పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజగది విడిగా లేనివారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉండకూడదు. లక్ష్మీ నరసింహ, యోగా నరసింహ, భక్త ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు. చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే మంచిది. బియ్యంలో అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. కాళిక, ప్రత్యంగిరాదేవి ఫోటోలు పెట్టకూడదు. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండు పాలు పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా అస్సలు ఉండకూడదు. ఇంట్లో గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. నిత్యం పూజగదిలో ఉన్న విగ్రహాలు పూజగది నుండి తీసేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమవైపు ఉండాలి. ఈ విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే విగ్రహంకి తొండం కుడివైపు ఉండేలా చూడాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్లుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చగా కుర్చీలతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది, శ్రేయస్కరం. పూజ తర్వాత దేవుడికి దగ్గర పెట్టే నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. అలా స్వీకరించారంటే ఆ దేవుడు అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉన్నట్లే. పూజగదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజగదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవులు అయితే నామకొమ్మతో తిరునామాలు, శైవులు అయితే త్రిపురాండులు అంటే అర్ధనామాలు, శస్త్రేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టలుగా పెట్టాలి. వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకు కానీ గోడకు రుద్ది నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజగది గోడకు ఇలా పెట్టి పూజించడం సంప్రదాయం. ఇది చాలా కుటుంబాలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అప్పులు బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతి దీపం పెట్టాలి. శత్రుపీడల గండాలు, ఆస్తి విభేదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చెయ్యాలి. దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం అంటే బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించుకొని కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది ఎక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకి తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. నవగ్రహాలకు తాకి మొక్కకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. నీరు, పాలు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు. లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర. జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచి పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు పంచి పెడితే ఇంకా మంచిది.
రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తిట్టకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టకుండా తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవారు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండేవారు, అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు, పంచమహాపాపం చేసే వారికన్నా పెద్ద పాపాత్ములు. పచ్చిపాలు నైవేద్యం దేవుడికి పెట్టకూడదు. కాచి చల్లార్చాక పాలాభిషేకంకి వాడకూడదు. దేవునికి ధ్యానం చేసుకుని ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలు పైన తిప్పకూడదు. మధ్య వేలుతో చేయాలి. జపానికి వాడే జపమాల మెడలో వేయకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుడు దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్తైనా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం మీకైతే అస్సలు దక్కదు. ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవం ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తువు పోతూ చూస్తున్నప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తెలుసుకోవడం అలవాటు అవుతుంది. అద్దె ఇల్లు వాస్తు మీ జాతానికి సరిపోవచ్చు. ఇలాంటి వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగుల కలిసిన వాల్మెట్ గోడకు డెకరేషన్గా పెట్టుకోవాలి. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.